ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు అయితే మళ్ళీ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. సో బ్లౌజెస్ వచ్చేసి ఇలా ఉంటాయి. యాక్చువల్గా ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. దాని మీద ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూపించాము. ఈ రెడ్ షేడ్ అయితే చాలామంది అడిగారండి. మొన్న అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి. చాలా బాగున్నాయి. యాక్చువల్గా బ్లౌజెస్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం. మీరు ఇదే ఎంబ్రాయిడరీ ఏదైనా మనకి బొటిక్లో కానీ ఇది ఎక్కడైనా చేయించుకున్నా కూడా మనకి ఇంతే ఫైన్నెస్ వస్తుంది. ఆ ఫైన్నెస్సే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు బల్క్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. సేమ్ కలర్ మీద సేమ్ డిజైన్ వాళ్ళు బల్క్గా చేయడం వల్ల మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది. సో మేము కూడా మీకు తక్కువ ప్రైస్కి మేమైతే ఇవ్వగలుగుతున్నాం. సో ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు. అండ్ దీని టోటల్ విడ్త్ లెంత్ వచ్చేసి మనకి 1 మీటర్ పైనే ఉంటుందండి. 1 మీటర్ 10 పాయింట్స్ వరకు ఉంటుంది. సో మీకు ఎలా స్టిచ్ చేయించుకున్నా కూడా చక్కగా సరిపోతుంది. దీనిలోనే డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాము. వేరు వేరు కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ డిజైన్స్ కూడా మారినాయి. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే టిల్ ద ఎండ్ వరకు చూడండి. ఈ ఎంబ్రాయిడరీ అనేది జూమ్ చేసి కూడా చూపిస్తాము, దగ్గరగా కూడా చూపిస్తామండి. మీకు కొంచెం క్లారిటీ కావాలి కదా, సో దగ్గరగా కూడా చూపిస్తాము. కలర్ చేంజ్ అనేది మీకు 1 to 2% చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు యాక్చువల్గా ఇప్పుడు నా మొబైల్లోని నా మొబైల్లో ఒకలా కనిపిస్తుంది, పూరి మొబైల్లో ఒకలా కనిపిస్తుంది. రిజల్యూషన్ అనేది ఖచ్చితంగా వేరీ అవుతుందండి. సో ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు మీరు మైండ్లో ఒకటైతే పెట్టుకోండి, 1 to 2% చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఎగ్జాక్ట్గా అదే షేడ్లో ఉంటుంది అని అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు డిసప్పాయింట్ అవుతారు ఫస్ట్ థింగ్. సో అందుకనే మేము చెప్తున్నాము. ఒకటి అయితే ఖచ్చితంగా చెప్పగలం అంటే మ్యాక్సిమం అదే కలర్ వస్తుంది. బట్ మీరు ఖచ్చితంగా నాకు ఇదే కలర్ కావాలి అనుకుంటే మట్టుకి కష్టమండి అలాగా. ఎందుకంటే ఖచ్చితంగా మా నా మొబైల్కి పూరి మొబైల్కే రిజల్యూషన్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే మీ ఇంట్లో 2 మొబైల్స్లో చూడండి మా వీడియో, మీకు దానిలో కూడా కలర్ చేంజ్ కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడన్నా మనకి ఈ డిజిటల్ ఎరాలో మనకి ఖచ్చితంగా 1 to 2% చేంజ్ అయితే ఉంటుందండి. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. మీరు ఎగ్జాక్ట్ కలర్ షేడ్ కావాలి అనుకుంటే ఒకసారి అడగండి ఏ కలర్ షేడ్లో ఉంది అనేది. మ్యాక్సిమం బ్రైట్ షేడ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. బట్ లైట్ షేడ్స్ అయితే కొంచెం 1 to 2% చేంజ్ అయితే ఉంటుంది. ప్లీజ్ నోట్ దట్ పాయింట్ అండి. సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్లౌజెస్ అయితే చాలా దగ్గరగా చూపిస్తాము. ఎంబ్రాయిడరీ కూడా చాలా ఫైన్గా ఉంటుంది. అండ్ మీకు చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చి సెమీ పట్టు వస్తుంది. అండ్ కలర్ షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్, థిక్ నేవీ బ్లూ షేడ్ అండి. ఈక్వల్ టు బ్లాక్లా ఉంది, బట్ థ్రెడ్ మిక్స్ అయింది ఏంటంటే మనకి నేవీ బ్లూ షేడ్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం సింపుల్గా డిజైన్ కావాలి అంటే మనకి అంత హెవీ ఎంబ్రాయిడరీ వద్దు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ అయితే చూస్ చేసుకోండి. ఇది ఒకసారి ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. సో మనకు ఓపెన్ చేస్తే డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ మీద వచ్చేసి మనకి ఇలాగ ఆరెంజ్ గ్రీన్ షేడ్ తోటి చక్కగా క్రీపర్స్ డిజైన్ లాగా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా వచ్చింది. చక్కగా మల్టీ థ్రెడ్ అయితే యూజ్ చేశారండి. ఇది బ్యాక్ నెక్ మనకి కింద బద్దెలాగా వస్తుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. సో కొంచెం సింపుల్గా మనకి నెక్ ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్లో వచ్చేసి మనకి ఇలా చిన్న ఫ్లవర్ అయితే వస్తుంది. ఫ్రంట్ నెక్ దగ్గర మనకి చిన్న ఫ్లవర్ వస్తుందండి. ఇది చిన్న ఫ్లవర్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఫ్లవర్. అండ్ నెక్స్ట్ స్లీవ్స్కి వచ్చేసి దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్లీవ్స్ అండి. మనకి స్లీవ్స్ కింద పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. బోత్ స్లీవ్స్ కూడా మనకి ఇలా ఉంటాయి. మనకి బ్యాక్ నెక్ ఏదైతే ఎంబ్రాయిడరీ ఇచ్చారో అదే ఎంబ్రాయిడరీ అయితే మనకి కంటిన్యూ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి రెడ్ షేడ్లో ఉంది.
ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దాని మీద ఇలాగే ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. ఇది ప్రీవియస్‌గా మనం డిజైన్ కూడా చూపించాము. అప్పుడు ఈ కలర్ షేడ్ అయితే చాలామంది అడిగారు. సో, మళ్ళీ రీస్టాక్ అయితే చేసామండి. సో, ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో, దిస్ ఈస్ ద బ్యాక్ నెక్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా బోట్ నెక్ లాగా వచ్చి ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ విత్ క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది. మనకి దీనిలో లైట్ గోల్డ్ అండ్ లైట్ సిల్వర్ జరీ తోటి మనకి వీవింగ్ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. సో, చాలా ఫైన్ ఫినిషింగ్ చేశారు మొత్తం కూడా. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ స్లీవ్స్ డిజైన్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. మనకి 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి. బోత్ స్లీవ్స్ కూడా మనకి ఇలాగే ఉంటుందండి. నేను ఒక స్లీవ్ చూపిస్తున్నాను, మీకు దగ్గరగా చూపిస్తున్నాను కాబట్టి 3/4 స్లీవ్స్ అండి. మీకు కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం కట్ చేయించేసుకుంటే సరిపోద్ది. లేదు మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు కావాలి అనుకున్నా కూడా ఇవన్నీ కూడా ఎల్బో వరకు కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్స్ ఇవన్నీ కూడా. సో, దిస్ ఈస్ ద లుక్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకోసారి బ్యాక్ నెక్ అయితే చూపిస్తాను మీకు చూడండి. సో, ఇలా ఉంటుంది డిజైన్ అయితే. సో, దీని ప్రైస్ వచ్చేసి 950. ఇది మన నెక్స్ట్ బ్లౌజ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ షేడ్ మీద ఇలా బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ ఎపిసోడ్‌లో చాలామంది అడిగారు. సో, మళ్ళీ రీస్టాక్ చేసాము. సో, ఇది కొంచెం మనకి బోట్ నెక్ వచ్చి హోల్ ప్యాటర్న్‌లో అయితే ఉంటుంది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో, బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. బోట్ నెక్ వచ్చి ఇలా చక్కగా హోల్ వస్తుంది. హోల్ కూడా చాలా చిన్న హోల్. మరీ అంత పెద్ద హోల్ ఏం కాదు. మనం ఇబ్బంది పడేలాగా ఏముండదు. అండ్ బ్యాక్ నెక్ అంతా కూడా ఇదంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు. చక్కగా గ్రీన్, పింక్ అండ్ ఆరెంజ్ షేడ్‌తో అయితే మనకి క్రీపర్స్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ బర్డ్ డిజైన్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. సో, ఇదే బ్లౌజు పూరి కూడా స్టిచ్ చేయించుకుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మ్యాక్సిమం చాలా శారీస్ మీదకి కూడా యూజ్ చేస్తుంది. చక్కగా మల్టీ వేగా యూజ్ చేసుకోవచ్చండి ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే. అండ్ మీకు ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా చిన్న బర్డ్ వచ్చి క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. పాత వాళ్ళు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. సో, కొంతమంది కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా చేయమని చెప్పారండి. సో, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద స్లీవ్ పార్ట్. స్లీవ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా 3/4 స్లీవ్స్ వచ్చాయి. మ్యాక్సిమం అన్నీ కూడా మీకు స్లీవ్స్ బో బోట్ నెక్ కానీ లేకపోతే బ్యాక్ నెక్ కానీ అన్నీ కూడా ఎక్కువ ఎంబ్రాయిడరీ తోటే ఉంటాయండి. కొంచెం సింపుల్ డిజైన్ ఉన్నాయి కూడా ఈ ఎపిసోడ్‌లో అయితే చూపిస్తాను. సో, ఇది వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ వచ్చింది. స్లీవ్ లెంత్ కూడా మనకి 13-14 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఒకసారి బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను మీకు చూడండి. సో, దిస్ ఈస్ ద నెక్ పార్ట్ అండి. మీకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి కోరా కలర్ హాఫ్ వైట్ షేడ్‌లో ఉంటుంది. ఇది కొంచెం మనకి డీప్ నెక్ ప్యాటర్న్‌లో వస్తుందండి. సో, ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో, బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీని డీప్ వచ్చేసి మనకి డీప్ నెక్ లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ వరకు కూడా ఉంటుందండి. సో, అన్నీ కూడా బొటిక్ మెజర్మెంట్స్ తోటి ఎంబ్రాయిడరీ అయితే చేశారు. సో, మీకు మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారండి. పింక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ అన్ని షేడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ శారీ మీదకైనా చక్కగా వేసుకోవచ్చు. సో, మొత్తం బ్యాక్ నెక్ మీద చిన్ని బూటీస్ ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా చిన్న బూటీస్ అయితే వచ్చాయి. కట్ వర్క్ ప్యాటర్న్‌లో అయితే మనకి నెక్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. ఫ్రంట్ నెక్‌లో వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ స్లీవ్స్ చూపిస్తాను ఒకసారి. స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయండి. 3/4 స్లీవ్స్‌లో కూడా చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. సో, ఇది కూడా టోటల్ లెంత్ వచ్చేసి 13-14 ఇంచెస్ వరకు స్లీవ్ లెంత్ అయితే ఉంటుంది. మీకు కొంచెం షార్ట్‌గా కావాలి అనుకుంటే షార్ట్‌గా కట్ చేయించేసుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్ ఏముండదు, ఇష్యూ ఉండదు. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ 3/4 స్లీవ్స్ కానీ ఎల్బోకి కానీ స్టిచ్ చేయించుకుంటున్నారు. సో, అందుకే హెవీగా ఎంబ్రాయిడరీ అయితే చేయించాము. సో, దిస్ ఈస్ ద లుక్ అండి. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ డిజైన్ కూడా.
సో ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్లో ఉంటుందండి. హాఫ్ పట్టు ఇన్ ద సెన్స్ మనకి పట్టు షేడ్ లాగే ఉంటుంది. డ్యూయల్ టోన్ ఆఫ్ మిక్స్డ్ షేడ్స్ అండి. సో బాటిల్ గ్రీన్ షేడ్, మనకి గ్రీన్ కాదండి, బాటిల్ గ్రీన్ షేడ్లో ఉంది. దాని మీద మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి గ్రీన్, ఆరెంజ్ అండ్ సిల్వర్ జెరీ తోటి ఫినిష్ అయింది. సో టోటల్ డీప్ నెక్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ వరకు వెళ్తుందండి. మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి హెవీ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. సో మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా ఫైన్ ఫినిషింగ్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలాగా చేశారండి. ఈ డిజైన్లో అయితే మనకి ఫ్రంట్ నెక్ అయితే ఉంది. అండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి అన్ని స్లీవ్స్ కూడా మ్యాక్సిమం హెవీగానే ఉంటాయి. సో దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. మనకి ఇలా ఎల్బో వరకు కూడా మనకి ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. కలర్ షేడ్స్ వచ్చేసి లైట్ గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, సిల్వర్ జెరీ తోటి మనకి థ్రెడ్ అయితే ఉంది. సో మీకు కలర్ షేడ్స్ కూడా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా బుక్ చేసుకునేటప్పుడు చూసుకొని బుక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 850. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్. ఫస్ట్ చూపించిన కలర్ కన్నా కొంచెం లైట్ షేడ్. ఫస్ట్ చూపించింది ఈక్వల్ టు బ్లాక్ ఉందండి. ఇది వచ్చి నేవీ బ్లూ షేడ్, అది థిక్ నేవీ బ్లూ షేడ్. మీరు ఒకసారి ప్రీవియస్గా ఒకసారి వెళ్ళి చూడండి, ఆ డిజైన్ నచ్చితే. అది వచ్చి థిక్ నేవీ బ్లూ, ఇది వచ్చేసి కొంచెం మనకి నేవీ బ్లూ షేడ్లో అయితే ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. దానిలో ఏ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే కనిపిస్తాయి. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో మనకి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుందండి. ఇది డీప్ నెక్ వచ్చింది, మనకి 10 ఇంచెస్ వరకు వెళ్తుంది డీప్. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా, శారీ వచ్చేసింది. ఈ బ్యాక్ నెక్ పార్ట్లో వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ ఉంది, హాట్ పింక్ షేడ్ ఉంది, గ్రీన్ షేడ్ ఉందండి. స్వాన్ డిజైన్ లాగా వచ్చింది, క్రీపర్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చక్కగా బంచెస్ లాగా వచ్చింది. మొత్తం బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ ఫైన్ ఫినిషింగ్ ఉందండి. నెక్ పార్ట్ వచ్చేసి మనకి కట్ వర్క్లో ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద స్లీవ్ కాదండి, ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు. ఫ్రంట్ నెక్ కూడా మనం కట్ వర్క్ చేయించుకోవచ్చు. ఇలా కట్ వర్క్ లాగా వచ్చిందండి ఎంబ్రాయిడరీ అయితే. అండ్ స్లీవ్స్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. స్లీవ్స్ కూడా మనకి ఎల్బో వరకు స్లీవ్స్ ఉంటాయి. 13 to 14 ఇంచెస్ వరకు స్లీవ్స్ అయితే ఉంటాయండి. సో దీస్ ఆర్ ద స్లీవ్స్. నేను ఒక స్లీవే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. మనకి దీనిలో కూడా చెప్పాను కదా, సేమ్ బ్యాక్ నెక్లో ఏదైతే వచ్చిందో అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే మనకి స్లీవ్లో కూడా ఉంటుంది. సో బ్యాక్ నెక్ పార్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 850. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి పర్పుల్ షేడ్లో ఉంది, ఎలిఫెంట్ డిజైన్ అండి, క్రీపర్స్ డిజైన్లో ఉంది. బోత్ లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మిక్స్డ్ జరీ అయితే యూజ్ చేశారు. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. బోట్ నెక్ ప్యాటర్న్ అండి ఇది. ప్రీవియస్గా కూడా చాలామంది అడిగారు ఈ కలర్ డిజైన్ కూడా. సో బోట్ నెక్లో మొత్తం బ్యాక్ అంతా కూడా ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా హెవీగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏమీ పెకలడం కానీ ఇలాగేమి ఉండదు. చాలా మంచి ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేయించారు. మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా, మేము కూడా ఆల్రెడీ మేము స్టిచ్ చేయించుకొని యూస్ చేసిన తర్వాతే మీకైతే ఇది చూపిస్తున్నాము. సో ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించొద్దు. ప్రైస్ తక్కువ, మేబీ కొంచెం బాగోదేమో, అంత ఫినిషింగ్ ఉండదేమో అని అనుకోవద్దు. ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తేవడం వల్ల మనకి ఈ ప్రైస్కి అయితే వస్తుందండి. ప్లీజ్ నోట్ దట్. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. కలర్ షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్రైట్ షేడ్ అండి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ కలర్ షేడ్లో శారీ అయితే ఉంటుంది. ఎందుకంటే పర్పుల్ శారీ అయితే చాలా ట్రెండ్లో ఉంది. సో ఈ పర్పుల్ షేడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు మగ్గంకి వెళ్ళొద్దు, ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది ప్రిఫర్ చేయొచ్చండి. సో ఫ్రంట్ నెక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. అండ్ స్లీవ్ లెంత్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చాయి. సో దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. మొత్తం ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ నెక్ కూడా ఒకసారి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద నెక్. సో దీని ప్రైస్ వచ్చేసి 950. ఇది మన నెక్స్ట్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్, నాట్ హాట్ పింక్ అని కాదు, అంత హాట్ పింక్ కాదండి, బట్ బేబీ పింక్ టోన్లోనే కొంచెం డార్కర్ షేడ్.
రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్రీవియస్గా కూడా ఈ డిజైన్ చూపించాను, సేమ్ అదే డిజైన్, బట్ కలర్ షేడే కొంచెం డిఫరెంట్. సో ఈ డిజైన్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ షేడ్ అండి. బాగుంది యాక్చువల్గా షేడ్ కూడా. దాని మీద మనకి లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతోటి జరీ వీవింగ్ అయితే జరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. సో బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ ప్యాటర్న్లో ఉంటుందండి. డీప్ నెక్ కాదు, బోట్ నెక్ ప్యాటర్న్లో ఉంటుంది. కొంచెం ట్రెండీగా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ చూడండి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు. బ్యూటిఫుల్ అండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ ద స్లీవ్స్. స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఉంటాయి. దీనిలో కూడా చక్కగా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది. బోత్ స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది. యాజ్ వెల్ as టోటల్ లెంత్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 1 మీటర్ పైనే, 1 మీటర్ పైన 10 ఇంచెస్ వరకు కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లుక్. మీకు బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ షేడ్లో ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది కూడా మనకి కొంచెం లైట్గా ఎంబ్రాయిడరీ కావాలి అనుకునే వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మన బ్యాక్ నెక్ పార్ట్ అండి. పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద బద్దిలా వస్తుంది మనకి. ఇదంతా కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్తో అయితే మనకి ఫినిష్ అయింది. చక్కగా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా ఉందండి. ఫైన్గా ఉంది, ఫినిషింగ్ అయితే ఫైన్గా ఉంది, చాలా ఫైన్గా ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే. కలర్ షేడ్స్ కూడా చెప్తున్నాను కదండి, ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్ ఎక్కువ అయితే మనకు ఉంది. సో కలర్ షేడ్ వచ్చేసి మనకి బ్లూ షేడ్లో ఉంది. బేస్ కలర్ వచ్చి మనకి ఫ్రంట్ నెక్లో వచ్చేసి చిన్న లోటస్ లాగా చిన్న ఫ్లవర్ బంచ్ అయితే ఇచ్చారు. ఈ చిన్న ఫ్లవర్ బంచ్ అయితే మనకి ఫ్రంట్ నెక్లో వస్తుంది. చక్కగా డిజైనర్ కైండ్లో ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. స్లీవ్స్ దగ్గర మనకి సేమ్ బ్యాక్ నెక్ ఏదైతే వచ్చిందో అదే ఎంబ్రాయిడరీ అయితే మనకి ఇక్కడ ఫైన్గా ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద లుక్. మీకు బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 750. ఇది మన నెక్స్ట్ డిజైన్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం పింకిష్ మెరూన్ షేడ్లో ఉంది. మెరూన్లో కొంచెం పింక్ మిక్స్ అయితే అలా ఉంటుందో ఆ షేడ్లో ఉంది. యాక్చువల్గా అన్నీ కూడా డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్, కొంచెం కల్నేత షేడ్స్ అండి. కొంచెం ఎగ్జాక్ట్ కలర్ డిఫైన్ చేయలేము. సో ఈ అంటే చెప్తున్నాను కదండి మీకు, కొంచెం మెరూన్లోనే, మెరూన్ అంటే డార్క్ మెరూన్ కాదు, కొంచెం లైట్గా పింక్ మిక్స్ అయితే అలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మెరూన్ షేడ్లో అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకి ఈ డిజైన్ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రీవియస్గా కూడా ఈ డిజైన్లో కలర్ చూపించాను. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. డీప్ నెక్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. మనకి 10 ఇంచెస్ వరకు నెక్ అయితే ఉంటుందండి డీప్. అండ్ దీనిలో కలర్స్ వచ్చేసి గ్రీన్, బేబీ పింక్ టోన్ షేడ్ అండ్ పింక్ షేడ్తో అయితే ఫినిష్ అయింది. కలర్ షేడ్ మీకు కనిపిస్తుంది కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్, యూజువల్గా కన్నా కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ నెక్ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది, మొత్తం ఫిల్ అయిందండి. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బోత్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్లో అయితే మనం డిజైన్ చేయించుకోవచ్చు. చక్కగా కట్ వర్క్ లాగా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. మనకి ఇలా 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి. 3/4 స్లీవ్స్ అయితే వస్తాయండి. 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ నెక్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద నెక్ పార్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా నా కలర్ శారీకి మ్యాచ్ అయింది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. నా బ్లౌజ్ యాక్చువల్గా కాశ్మీరీ వర్క్ వచ్చింది కదా, సో అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు ఇంకేమన్నా శారీస్ ఇలాగ ఎల్లో షేడ్, గోల్డెన్ ఎల్లో షేడ్ అండి. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఈ షేడ్ వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. గోల్డెన్ ఎల్లో షేడ్ మీద ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోట్ నెక్ ప్యాటర్న్లో ఉంటుంది. బ్యాక్ నెక్ మొత్తం కూడా హెవీ డిజైన్ ఇచ్చారు, చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. అండ్ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 1 మీటర్ 10 పాయింట్స్ ఉంటుందండి. అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద ఫ్రంట్ నెక్.
మీకు ఇది సిల్వర్ థ్రెడ్ అయితే ఎక్కువ యూజ్ చేశారండి. లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్ అయితే ఉంది. ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. మ్యాక్సిమం సిల్వర్ థ్రెడ్ అని ఫిక్స్ అవ్వండి. సిల్వర్ లాగే ఉంది యాక్చువల్గా నాకు. అండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది. హెవీ స్లీవ్స్ వచ్చాయి. సేమ్ బ్యాక్ ఎలాగైతే హెవీగా వచ్చిందో స్లీవ్ లెంత్ కూడా అంతే ఉందండి. 13 to 14 ఇంచెస్ వరకు ఉంది. సో మీకు మళ్ళీ ఒకసారి బ్యాక్ నెక్ చూపిస్తాను. చాలా ఫైన్గా ఫినిష్ చేశారు. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 950. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి వైట్ మీద ఎంబోజైన్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇవి సేమ్ నేను కూడా స్టిచ్ చేయించుకున్నా. చాలా మంచి ఫ్యాబ్రిక్. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఒక డీప్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఎంబోజ్ అయిన ఫ్లవర్స్ అండి. దాని మీద కూడా మనకి చక్కగా చిన్ని క్రీపర్స్ డిజైన్ చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు. ఆరెంజ్ షేడ్ ఉంది, బ్లూ షేడ్ ఉంది, పర్పుల్ షేడ్ ఉంది, స్కై బ్లూ షేడ్ ఉంది, సిల్వర్ జరీ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం బ్యాక్ నెక్ వచ్చేసి చిన్ని సిల్వర్ జరీ బుటీస్ కూడా వచ్చాయి. అండ్ కింద పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా బద్దిలాగా ఇచ్చారండి. మీకు కావాలి అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. లేదు అదే మీరు బెల్ట్ కింద కూడా పెట్టుకోవచ్చండి. సో కింద పార్ట్ వచ్చింది కదా, అది మనకి బద్దిలా వచ్చింది కదా, సేమ్ బ్యాక్ నెక్ అది కంటిన్యూషన్గా ఉంచేసుకోవచ్చు. లేదు అనుకుంటే అదే సేమ్ మీరు బెల్ట్ చేయించుకోవచ్చు అండి. నేను యాక్చువల్గా అయితే బెల్ట్ కింద చేయించుకున్నా. ఇంకొంతమందికి బెల్ట్ ఇష్టం ఉండదు. సో వాళ్ళు అలా ఉంచేసుకున్నా కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలాగా మనకి దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. మనకి ఇలా చక్కగా ఎంబోజ్ అయినాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఎంబోజ్ అయిన ఫ్లవర్స్ అండి. సో దీని మీద మనకి చిన్ని క్రీపర్స్ డిజైన్ చిన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ ద స్లీవ్ కూడా చిన్న సిల్వర్ జరీ బూటీ అయితే వీవ్ అయి ఉంది. సో 3/4 ఎల్బో స్లీవ్స్ వరకు కూడా మనకు వస్తాయి. 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది. అగైన్ ఒకసారి బ్యాక్ నెక్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద నెక్ పార్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి నేవీ బ్లూ షేడ్లో ఉంది. బట్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. సో బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలాగా 10 ఇంచెస్ వరకు డీప్ అయితే ఉంటుందండి. సో రౌండ్ నెక్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు. బ్యాక్ నెక్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు. షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్ ఉంటుంది. అండ్ కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ ఉంది, జెరీ వీవ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ లైట్ పీచిష్ పింక్ షేడ్లో ఉందండి. ప్రీవియస్గా చూపించింది ఆరెంజ్ షేడ్ ఉన్నట్టుంది. బట్ ఇది వచ్చి మనకి పీచిష్ పింక్ షేడ్లో ఉంది. సో కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద ఫ్రంట్ నెక్ అండి. ఇలా మనకి ఫ్రంట్ నెక్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద స్లీవ్స్, బ్యూటిఫుల్ స్లీవ్స్. 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. హెవీగా డిజైన్ చేశారండి. యాక్చువల్గా అన్ని డిజైన్స్ కూడా చాలా హెవీగానే ఉంటాయి. కొంచెం సింపుల్గా ఇష్టపడడానికి కొంతమంది అడుగుతున్నారు, కొంచెం సింపుల్గా కావాలి అని. సో అవి కూడా చూపించాము. సో మీకు మ్యాక్సిమం అందరూ హెవీ డిజైన్స్ అడుగుతున్నారండి. సో మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 850. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. యాక్చువల్గా బ్లౌజెస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో వెంటనే బుక్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలర్ షేడ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ తీసుకురావడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. సో ఏదైనా నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.